వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. భారతీయ జనతా పార్టీ 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలవడం అనేది జరిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అలాగే టీచర్స్ ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ గ్రాండ్ సక్సెస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కేవలం 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. అండ్ ఇక్కడ పోటీ చేసిందల్లా మెదక్లో భారతీయ జనతా పార్టీ రఘునందన్ రావు గారు, అలాగే నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ గారు, అలాగే ఆదిలాబాద్ చూసుకున్నట్టయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీనే ఉన్నారు. అలాగే కరీంనగర్ చూసుకున్నట్టయితే బండి సంజయ్ గారు. సో బండి సంజయ్ గారు ఇక్కడ నలుగురు కృషి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో 2 స్థానాలు గెలిచింది. బట్ దీనికి బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది విమర్శిస్తున్నారు. అండ్ బీజేపీని గెలిపించింది 2 స్థానాల్లో రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. మరి రేవంత్ రెడ్డి ఎందుకు, దీని గల కారణాలు ఏంటి అనేది చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు గతంలో మా పథకాలు ఇప్పటి వరకు 6 గ్యారెంటీలు కావచ్చు, మేము ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, నిజంగా ప్రజలకు చేరుతుంటే, నిజంగా మీకు రుణమాఫీ అయినుంటే, నిజంగా మీకు రైతు భరోసా అవుతే, నిజంగా మీరు ఫ్రీ బస్సులు ఉపయోగించుకుంటుంటే, మీకు నిజంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తే, నిజంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయండి, లేకపోతే అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. మరి నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ పథకాలు 6 గ్యారెంటీలు ఫెయిల్యూర్ అయ్యాయని చెప్పేసి ప్రభుత్వం ఒప్పుకుంటుందా? అండ్ సెకండ్ వన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు, సో ఇక్కడ నరేందర్ రెడ్డి గారు గెలిచినా ఓడినా ప్రభుత్వానికి పెద్దగా నష్టం ఏం లేదు అని చెప్పేసి ఒక మాట చెప్పారు. సో ఒక్క విషయం కూడా, ఆ ఒక్క మాట కూడా భారతీయ జనతా పార్టీ గెలుపులో కీలకమైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో కాంగ్రెస్ పార్టీ నేతలకి ఈ సీటు గెలిచినా గెలవకపోయినా పెద్ద నష్టమేం లేదు. సో డెఫినెట్ గా అది గెలిపేదో భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆ విధంగా కూడా ప్రచారం చేసుకుంది. అలాగే నిన్న తీర్మానం మల్లన్న కూడా మహబూబ్ నగర్ ఎంపీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు గెలిపించారు. అలాగే ఇక్కడ మల్కాజ్గిరి సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ పార్టీది, అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఈటెల రాజేందర్ ని ఇండైరెక్ట్ గా గెలిపించారని చెప్పేసి కూడా కామెంట్లు చేశారు. ఈ రోజు కూడా అదే కామెంట్లు చేస్తున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ ఏమో బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసింది, అవి 2 ఒకటైనాయి. సో ఆ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి పడడం వల్లనే భారతీయ జనతా పార్టీ గెలిచిందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి మాట. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి వల్ల భారతీయ జనతా పార్టీ గెలిచిందా, బీఆర్ఎస్ వల్ల భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిచారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.